రేవంత్ రెడ్డి దావోస్ టూర్లో చివరి రోజు భారీ పెట్టుబడులు వచ్చాయి. ప్రముఖ కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. గతంతో పోల్చితే 4 రెట్లు పెట్టుబడులు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 16 కంపెనీలు 1,78,000 కోట్ల పెట్టుబడులు, దాదాపు 50,000 ఉద్యోగాలు లభించనున్నాయి. దావోస్ టూర్లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడులను సర్కార్ ఆకర్షించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఇప్పటికే 1,78,950 కోట్ల పెట్టుబడులను తెలంగాణ సాధించింది. ఈ ఒప్పందాలతో దాదాపు 49,500 కొత్త ఉద్యోగాలు రానున్నాయి. గతేడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఈసారి 4 గింతలకు మించి పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలో తెలంగాణ రైజింగ్ టీం దావోస్లో పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థ అమెజాన్ ముందుకొచ్చింది. 60,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుంది. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో డేటా సెంటర్లను అమెజాన్ విస్తరించనుంది. వీటికి అవసరమైన భూమిని కేటాయించేందుకు సర్కార్ అంగీకారం తెలిపింది. తెలంగాణలో 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్ సంస్థ ఎంఓయూ చేసుకుంది. ఈ సంస్థ హైదరాబాద్లో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రేవంత్ బృందంతో ఆ కంపెనీ ఎంఓయూ చేసుకుంది. ఇటు 4,500 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టేందుకు బ్లాక్ స్టోన్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ హైదరాబాద్లో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. అమెరికా సంస్థ ఉర్స్ క్లస్టర్స్ తెలంగాణలో 5,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇటు మైత్రా ఎనర్జీ గ్రూప్ 7,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపింది. హైదరాబాద్లో 6.9 గిగావాట్ల సోలార్ సెల్స్, మాడ్యూల్స్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మైత్రా ఎనర్జీ ప్రాజెక్టుతో సుమారు 2,500 మందికి ఉపాధి లభించనుంది. ఇన్ఫోసిస్ హైదరాబాద్ పోచారంలో ఐటీ క్యాంపు విస్తరణకు అంగీకారం తెలిపింది. కంపెనీ సీఎఫ్ఓ సంగ్రాజ్తో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. 750 కోట్ల రూపాయలతో మొదటి దశ విస్తరణ చేపడతామని ఆ సంస్థ ప్రకటించింది. దీంతో కొత్తగా 17,000 ఉద్యోగాలు రానున్నాయి. ఆరోగ్య రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ప్రముఖ ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కంపెనీ హైదరాబాద్లో మరో ఆఫీస్ను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో తమ కంపెనీ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్లో అత్యాధునిక 800 సీట్ల సౌకర్యాన్ని ఎక్లాట్ ఏర్పాటు చేయనుంది. ఏప్రిల్ నాటికి ఈ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. కొత్త ఆఫీస్ ఏర్పాటుతో 800 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు అధికారులు. తెలంగాణలో సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి ఎక్సలెన్స్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి సుహానా మసాలా, ఎకో ఫ్యాక్టరీ ఫౌండేషన్ సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సంగారెడ్డిలో ప్రస్తుతం ఉన్న సుహానా ప్లాంట్ పక్కనే కొత్తగా ఎక్సలెన్స్ సెంటర్ను నెలకొల్పాలని నిర్ణయించారు. రాబోయే 2-3 ఏళ్లలో ఈ సెంటర్ ద్వారా 25,000 నుంచి 30,000 మంది రైతులకు శిక్షణనిస్తారు. సుగంధ ద్రవ్యాల నాణ్యత మరియు వ్యవసాయ పద్ధతులను ఆధునీకరించే నైపుణ్యాలు అందిస్తారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, మెట్రో విస్తరణకు ప్రభుత్వ భవిష్యత్తు ప్రణాళికలు పెట్టుబడుల వెల్లువకు దోహదపడ్డాయని చెబుతున్నారు అధికారులు. దేశ విదేశాలకు చెందిన 16 ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించి భారీ పెట్టుబడులను సాధించింది తెలంగాణ ప్రభుత్వం.